హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి అమెరికా రోడ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇందులో స్టోరీ అయితే మిస్ అవ్వకండి. ఈ ప్లేస్ ఎక్కడ అంటే ఇది ఫోర్ట్ లాడర్డేల్ నుండి మయామి వెళ్ళే సిటీకి అవుట్ సైడ్ ఉన్న హైవే రోడ్ ఇది. దీని స్టేట్ నేమ్ వచ్చేసి మాత్రం ఫ్లోరిడా అనే స్టేట్ ఇది. ఇక్కడ చట్టం ఎవరికి చుట్టం కాదు, న్యాయం ధర్మం వైపే ఉంటది. ఇక్కడ వాళ్ళకి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం ఉండదు. చూడండి అసలు ఆ ఫ్లైఓవర్లు చూడండి, ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి. చూడటానికి అయితే అసలు ఎంత బాగా అనిపించిందంటే అందుకని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ రోడ్డు వచ్చేసి ఇప్పుడు మనకి కనుకైతే దీన్ని హైవే అంటారు, ఇక్కడ వాళ్ళు ఏమంటారు అన్నది నాకైతే ఐడియా లేదు. ఇంకా ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇది ఫోర్ట్ లాడర్డేల్ ఎయిర్పోర్ట్ నుండి మయామి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే హైవే రోడ్ ఇది. ఈ హైవేలో వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. ఈ ఫ్లైఓవర్లు కానివ్వండి, లేదంటే ఈ రోడ్ని వెళ్తుంటే రెండు వైపులా అటువైపు ఇటువైపు నేచర్ కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బోర్కి ఏదొక వేరు మాల్స్ అని ఫ్యాక్టరీలు అని కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలు ఒకటి కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలు అంటే మనకు మళ్ళీగా భారీ ఎత్తున అయితే కనిపించవు, ఇదంతా కూడా గ్రౌండ్లోనే ఉంటాయి కాబట్టి కనిపించినట్టే ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం అండి, బాగా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు మీద వెళ్తున్నాం కదా, ఇక్కడ అంటే మనకి సైడ్కు తొలగటానికి అవకాశం లేదు. సైడ్కు తొలగటానికి అవకాశం ఉన్నా కూడా ఎక్కడన్నా మనం కార్ పార్క్ చేసి సైడ్న ఏమన్నా నేచర్ అందంగా ఉంది కదా అని చెప్పేసి వీడియోలు కానివ్వండి, ఫోటోలు తీద్దామన్నా, లేదు నేచర్ని చూద్దామన్నా కూడా అవకాశమే ఉండదు ఇక్కడ. ఎందుకంటే కార్ సైడ్కి తీయటానికి అస్సలు ఉండదు. కారులో వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే కారు పక్కన పెట్టేసి ఆగాము అంటే 2 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే కారు సైడ్న ఆపే రూల్ ఉండదు ఇక్కడ. నేచర్ ఎంత అందంగా ఉన్నా కూడా మనము కారులో వెళ్తా వీడియోలు తీసుకోవాల్సిందే. లేదు అంటే వీళ్ళకి పార్కింగ్ అనేది ఎక్కడో ఒక చోటు ఉంటుంది, అక్కడ పెట్టి రావాలి. అంతేగాని ఎక్కడంటే అక్కడ కారు పార్క్ చేసుకొని వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి అసలు ఏముండదు, చూసుకుంటే వెళ్ళటం తప్ప. అందుకని నా వీడియోలో ఎక్కడన్నా ఆగుదామంటే అసలు ఎక్కడ ఆగే అవకాశమే ఉండదు. ఇది మనం అవుట్ సైడ్ని వెళ్తున్నాం, సిటీ లోపల నుంచి అయితే ఏమి వెళ్ళట్లేదు, అవుట్ సైడ్నున్న హైవే నుంచి వెళ్తున్నాము. ఇది పోర్ట్ లాడర్డేల్ ఎయిర్పోర్ట్ నుంచి మయామి వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఇవి చూసారా పడవలు. ఈ పడవలు కూడా ఏంటంటే ఇలా మనకి అన్నీ చూసుకుంటూ వెళ్ళటం. ఇప్పుడు అక్కడ పడవలు కనిపించినాయి కదా అన్న సైడ్ని కార్ ఆపి, అదేగా మనం ఇండియాలో కనుకైతే కంపల్సరీ చూద్దామని చెప్పేసి, ఎందుకంటే ఇలాంటివన్నీ కొంచెం వెరైటీగానే ఉంటాయి. రోడ్ని వెళ్తుంటే మనకు కనిపించే అన్నీ కూడా ఆ సైడ్ని ఆపి మనం కారు అవన్నీ చూడటానికి ఉండదు. ఇక్కడ వెళ్తే ఇక లోపలికి వెళ్ళిపోవాలి. అంతేగాని మనం ఏదో 2 సెకండ్లు అక్కడ ఆపో లేకపోతే 2 నిమిషాలు ఆపో చూసేటట్టు అయితే ఇక్కడ ఏమి ఉండదు. వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారంటే ఇక్కడ రోడ్డు మీద వెళ్తా కారు ఆపే రూల్ ఉండదు కాబట్టి పోలీసు వాళ్ళు వస్తారు. కారు ఎందుకు ఆపావు అనుకుంటా వస్తారు. ఏదైనా కారు ప్రాబ్లం ఉంటే మాత్రమే కారు ఆపి కూడా మనం అక్కడ వెంటనే వెళ్ళిపోవటం. ఇంకా అక్కడ ఉండి మనం చేసేది కూడా ఏమి ఉండదు. కారు కోసం వాళ్ళకి వేరే వాళ్ళకి ఫోన్లు చేస్తారు, వాళ్ళు వచ్చి కారు తీసుకెళ్తారు. లేదంటే మనమే ఏమన్నా తీసుకెళ్లే అవకాశం ఉంటే మనమే ఉండి తీసుకెళ్ళాలి. అంతేగాని కారు ఆపుకొని మాత్రం ఉండటానికి ఉండదు ఇక్కడ. అదొక మెయిన్ రూలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళు అన్నది మాత్రం ఇక్కడ మామూలుగా అయితే అసలు ఇక్కడ నేరాలు ఘోరాలు అన్నీ ఎక్కువే ఉంటాయి. ఆ ఎక్కువ ఉన్నా కూడా పోలీస్ కట్టడి కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాం, పోలీసు వాళ్ళ టాపిక్ అయితే వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఎవరి తరపున ఉండేది కాదు, చాలా న్యాయం ధర్మం వైపే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా వీళ్ళు తెలియకుండా చాలామంది అనుకునే విషయం ఏంటంటే అమెరికన్స్కి అయితే పోలీసు వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారని, మన ఇండియన్స్కి అయితే హెల్ప్ చెయ్యరని, వీళ్ళకైతేనే ఎక్కువ ఫేవర్గా ఉంటారు, మనకైతే ఫేవర్గా ఉండరు అని చెప్తూ ఉంటారు. అది రాంగ్. వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఎవరైనా ఒకటి, వీళ్ళు ఇంత చేతను చెప్తారు చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఒకటే, సామాన్య మానవుడైనా ఒకటే, అలా ఉంటుంది ఇక్కడ చట్టం ధర్మం రూలు అన్నది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇక్కడ సంఘటనలు జరిగినప్పుడు చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళు ఫ్రంట్ కెమెరాని సీక్రెట్గా పెట్టుకుంటున్నారు అని విన్నాను నేను. ఇది మనోళ్ళు వీడియోలు చేసి యూట్యూబ్ సోషల్ మీడియాలో పెట్టే వాటిలో, కానీ అది కూడా రాంగు. ఎలా అంటే వీళ్ళు అలా ఏం పెట్టరండి, మనకు కనిపిస్తూనే ఉంటుంది కెమెరా.
వాళ్ళకి ఫ్రంట్ కెమెరా ఉంటుంది, ఛాతి మీద కెమెరా పెట్టుకుంటారు, లేదంటే తలకు ఉంటుంది వాళ్ళ కెమెరా. ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది, పోలీస్ ఆఫీసర్కి, లేడీ ఆఫీసర్కి ఉంటుంది, జెంట్స్ ఆఫీసర్కి ఉంటుంది. వాళ్ళు వస్తానే దాన్ని షూట్ చేసుకుంటానే వస్తారు. అక్కడ ఏమన్నా జరగనివ్వండి, వాళ్ళు లైవ్లో మాట్లాడుతూనే ఉంటారు మళ్ళీ వాళ్ళ పై ఆఫీసర్స్ తోటి. అలానే వస్తారు, అలానే షూట్ చేస్తారు. జరిగినట్టు వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్లో వెంటనే పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత అది మామూలుగా అక్కడ ఏం జరిగింది అన్నది కూడా అందరు చూడొచ్చు. అలా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా వినిపిస్తూనే ఉంటుంది. అది మనకొక రూలు, అదే ఇండియన్స్కి ఒక రూలు, అమెరికన్స్కి ఒక రూల్ అయితే ఏం పాటించరు పోలీసు వాళ్ళు. అందరికీ సేమ్ ఒకేలాగా ఉంటుంది ఇక్కడ చట్టం అన్నది. కాకపోతే ఇక్కడ చట్టం అన్నది ఎలా ఉంటుందంటే, ఏదైనా తప్పు చేయకుండా ఉండాలి. తప్పు కనుక చేశారు అంటే శిక్షలు మాత్రం భారీ ఎత్తునే ఉంటాయి. అదేమి అంత అడ్డగోలుగా ఉండదు. ఈ మధ్య నేను చాలా సంఘటనలు ఇక్కడికి వచ్చిన తర్వాత నా కళ్ళతో నేను చూసినవి కూడా ఉన్నాయి. వాల్మార్ట్కి వెళ్తే అక్కడ అమెరికన్సే, కాకపోతే ఏంటంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ బాత్రూమ్స్లో పట్టుబడతారు. వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా స్పాట్లోనే వచ్చేస్తారు ఫోన్ చేస్తే. వాళ్ళు ఏమన్నా కొంచెం తేడా ఉన్నా, వాళ్ళ వ్యవహార శైలి తేడా వచ్చినా కూడా వెంటనే ఫోన్ కొడతారు. వాళ్ళంతా సెకండ్లోనే వచ్చేస్తారు. ఎందుకంటే చుట్టుపక్కలే ఉంటారు పోలీసు వాళ్ళు ఎక్కువగా ఇక్కడ. వాళ్ళు వెంటనే వస్తారు. వాళ్ళని తీసుకెళ్ళటం కూడా జెంట్సే తీసుకెళ్తారు, లేడీస్ని కూడా. లేడీసే రావాలని ఏమి ఉండదు ఇక్కడ. అదే కనుక మన ఇండియన్స్ కనుక ఏమన్నా అలాంటి చోట ఏమన్నా ఉన్నారు అని తెలిస్తే అప్పుడు లేడీస్ వస్తారు. ఎందుకంటే మనకి లేడీసే కాబట్టి అప్పుడు లేడీస్ వస్తారు. జెంట్స్ మన లేడీస్ని అంత ఇరిగా టచ్ చేయరు. ఎందుకంటే ఈ మధ్య నేను చూసిన సంఘటనలు, నాకు తెలిసిన సంఘటనలు చెప్తున్నా. ప్రతిదీ నేను తెలుసుకొని నేను చెప్పలేదు, కొంతవరకు నేను చూసింది తెలుసుకున్నదే చెప్తున్నాను. ప్రతిదీ మనకేం తెలియదు, ఎందుకంటే మనమేమి ఎప్పటి నుంచో ఇక్కడ ఉండట్లేదు కాబట్టి. ఎక్కువగా ఇక్కడ ఏంటంటే అలా జరుగుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అనుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా మనం ఏదో తెలిసి తెలవకుండా ఇక్కడ వాళ్ళకే వీళ్ళు ఫేవర్గా ఉంటారని, మన వాళ్ళకి ఫేవర్గా ఉండరని, లేదంటే సీక్రెట్ కెమెరాలు ఉంటాయని. సీక్రెట్ కెమెరాలు కావు అయ్యి, వాళ్ళు ఫ్రంట్ కెమెరా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మనం ఒకవేళ తప్పు చేసిన పర్సన్ అయితేనే వాళ్ళు పేజ్ చూపిస్తారు, తప్పు చేయని పర్సన్ అయితేనేమో ఆ పేజ్ వరకు కవర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఉంటారు కదా, ఇక్కడ కొట్టేసిన పర్సన్ ఉంటారు, పోగొట్టుకున్న పర్సన్ ఇద్దరు ఉంటారు. ఎవరైతే కొట్టేశారో వాళ్ళనైతే పేజ్ చూపిస్తారు, పోగొట్టుకున్న వాళ్ళని పేజ్ చూపించరు. అలా ఉంటుంది. అంతేగాని కెమెరా మాత్రం కంపల్సరీ ఉంటుంది. కెమెరా లేకుండా అసలు ఏ పోలీస్ ఆఫీసరు రారు. అంతేకాదు, ఇలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నేను గత వీడియోలో కూడా ఒకసారి చెప్పాను, ఇక్కడ పగల వరకు ఓకే బాగానే ఉంటాయి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు. కార్లు, ఏదైనా వెహికల్ ఎక్కువ ఉండేది ఇక్కడ కార్లే ఉంటాయిలే, బైకులు చాలా తక్కువ ఉంటాయి. ఈ స్టేట్లో వచ్చేసి బైకులు అయితే చాలా ఎక్కువే ఉంటాయి. ఇంకోటండి, అందరూ వీడియో అయితే చూస్తున్నారు పూర్తిగా, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏమి ఉండదు. మేము పెట్టిన వీడియో అయితే వెంటనే మీ ఫోన్కో లేకపోతే మీ టీవీకో నోటిఫికేషన్ వస్తాయి. మాకు ఉపయోగం ఉంది, ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. యూట్యూబ్ అన్నది ఎక్కువ మందికి చూపించింది, అందుకని చెప్పేసి ఇంతగా చెప్తున్నాము. ఇంకొకటి వచ్చేసి, ఇక్కడైతే ఓకే బైకులు, ఏరే స్టేట్లో కనుక అయితే బైకులు వేసుకొని తిరగటానికి ఉండదు. ఎందుకంటే స్నో పడుతూ ఉంటుంది. సమ్మర్లో మాత్రమే బైకులు వేసుకొని తిరగటానికి ఉంటుంది. అయితే వీళ్ళు ఏంటంటే ఈ కారులో వెళ్ళేటప్పుడు కూడా పగల వరకు ఓకే బాగానే ఉంటుంది. ఇక్కడ నైట్ జర్నీ అంటే ఎలా ఉంటుందంటే, కారులో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నైట్ జర్నీ అంటే కొంచెం డేంజరే, తేడానే. కారులో వెళ్ళండి, అక్కడ అసలు నడిచి అంటే అసలు ఏమి ఉండదు. ఎక్కడ నడిచి వెళ్ళేవాళ్ళు అసలు ఎవరు కనిపించరు. అది పగలే కనిపించరు, ఇంకా నైట్ ఏం కనిపిస్తారు. కాబట్టి నైట్ వెళ్ళే వాళ్ళు మాత్రం ఎక్కువగా మద్యం మత్తులోనే ఉంటారు. మద్యం మత్తులో కూడా ఇక్కడ బాగా ఎక్కువగా ఉంది, అది కూడా డ్రగ్స్. ఇంకా దాన్ని తీసుకొని వాళ్ళు కారు కనుక ఎలా పడితే అలా తిప్పుకుంటూ వెళ్తున్నారు అంటే వెంటనే పోలీసు వాళ్ళు ఇచ్చేస్తారు. రోడ్డు మీద, హైవే మీద వెళ్ళండి ఎక్కడన్నా కానీ, రోడ్డు మీద కారు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్తేనే. ఇక్కడ కనుక అలా మద్యం తీసుకొని కనుక కారులో వెళ్తుంటే, ఇక్కడ అమెరికన్స్కైనా ఇండియన్స్కైనా ఎవరికైనా రూల్ అయితే ఒకటే ఉంటుంది, తీసుకెళ్ళి వాళ్ళు చాలా సంవత్సరాలు శిక్షలు వేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యం మత్తులో కార్లు తోలకూడదు. తోలి కనుక ఏమాత్రం చిన్న యాక్సిడెంట్ చేసినా కూడా దాని తీవ్రత అయితే భయంకరంగానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మద్యం మత్తులో కార్ తోలడం అన్నది ప్రమాదం. మనకి ఇండియాలో అయితే అది ఆ లెక్క వేరు, అది
దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో లెక్క అంటే అందరికీ తెలిసిన లెక్క అది. ఇంకా అక్కడ లెక్కలు చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ మాత్రం అలా ఏముండదు. ఏదో దొరికిపోయాను, చేతిలో డబ్బులు పెడతాను, లేకపోతే ఇంకేదో అంటే ఇంకెవరికో ఫోన్ చేస్తాను, ఇంకేదో చెప్తామంటే అస్సలు ఇంకా అవన్నీ ఏం నడవు అనమాట. దిగాల్సిందే బండి, వాళ్ళు అరెస్ట్ చేస్తారు, 2 చేతులకి సంఖ్యలు వేస్తారు, తీసుకెళ్తారు. మద్యం మత్తులో కనుకున్నారు అంటే ఆ సంఖ్యలు వేసే విధానం కూడా వీళ్ళు ఎలా చేస్తారంటే, స్టార్టింగ్ వాళ్ళు కారు కనుక ఏమాత్రం తేడాగా తోలుతున్నారు అని అనిపిస్తే బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు లైట్లు వేసుకుంటూ వస్తారు. అసలు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడ అక్కడ అని ఏముండదు, అంత రూల్ ఇక్కడ బాగా పాటిస్తారు. అంతా 2 నిమిషాల్లో వచ్చేస్తారు అనమాట. ఆ మద్యం మత్తులు వాళ్ళు కారు దోలటం అంటే ఎంతో కొంత తేడాగానే దోలుతూ ఉంటారు కాబట్టి వచ్చేస్తారు. బ్యాక్ సైడ్ నుంచి లైట్లు వేసినప్పుడు కారు ఆపుకొని, మామూలుగా ఉన్నవాళ్ళు అయితే కారు ఆపి ఏదైనా కారు ఆపుతారు, ట్రబుల్ ఏమన్నా ఉంటే ట్రబుల్ ఉందని చెప్తారు, కారు బాగాలేదని. అలా కాకుండా వీళ్ళు మధ్య మొత్తంలో ఉన్నవాళ్ళు అయితే అలా చెప్పలేరు కదా. వీళ్ళేంటి ఇంక వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇంకొంచెం స్పీడ్ వెళ్తూ ఉంటారు, నన్నేం చేస్తారు అన్నట్టు. అలా గనక వెళ్ళారు అంటే ఇక్కడ వాళ్ళంతా అడ్డగోలు గేమ్ వదిలిపెట్టరు. ఇంకా ఎక్కువ మంది పోలీసు వాళ్ళు వస్తారు, ఎక్కువ కార్లు కూడా వస్తాయి. వచ్చి ఫ్రంట్ ఒక కారు అడ్డం పెట్టేస్తారు, బ్యాక్ సైడ్ కారు అడ్డం పెడతారు. అడ్డం పెట్టి ఎక్కువ మంది వచ్చి వాళ్ళని కారు ఆపిన తర్వాత అందులో ఎంతమంది ఉన్నారని బ్యాక్ సైడ్ గ్లాస్లో చూస్తారు. వాళ్ళు చూసి ఎంతమంది అన్నా ఉండివ్వండి, ఒక్క పర్సన్ చేతులు పైకెత్తి 2 హ్యాండ్స్ పైకెత్తి కిందకు దిగండి అని చెప్తారు. ఆ కిందకు దిగండి అని చెప్పిన తర్వాత కిందకు దిగితే ఆ చేతులు 2 పైకెత్తి వీళ్ళు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని బ్యాక్ సైడ్ నడవమని చెప్తారు, ఒక్కళ్ళని బ్యాక్ సైడ్ నడవమని చెప్తారు. బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఆ 2 చేతులకు ముందు వాళ్ళు సంఖ్యలు వేస్తారు. వేసిన తర్వాత ఆ పర్సన్ తీసుకెళ్ళి ఆడబెడతారు. ఇంకా కార్లో ఎంతమంది ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు కార్లో ఏముందని చెక్ చేస్తారు. వాళ్ళు మద్యం కూడా ఎంత తీసుకున్నారు ఏంది అని కూడా మొత్తం చెక్ చేస్తారు. ఎందుకు వీళ్ళు ఇంత జాగ్రత్త చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే గన్ కల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వెళ్ళే వాహనాల్లో కూడా ప్రతి దాంట్లో అయితే ఉంటుంది, 1, 2 కాదు, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. లేని వాహనం అంటూ ఉండదు, ఎక్కువగా ఉండే వాహనాలే ఉంటాయి. కాబట్టి పోలీసు జాబ్ కూడా ఇక్కడ చాలా రిస్క్తో కూడుకున్న జాబ్ అని చెప్తాను నేను. ఎందుకంటే కార్ ఆపి గబగబా వెళ్ళి వాళ్ళ హ్యాండ్స్ పట్టుకోవటానికి ఉండదు ఇక్కడ. ఎందుకంటే కార్ ఆపిన తర్వాత వాళ్ళు ఆ మద్యం మత్తులు ఏం చేస్తారో తెలీదు, వాళ్ళ చేతిలో గన్ను ఉంటుంది కాబట్టి వెంటనే ఎదురు కాల్పులు జరుపుతారు. అందుకని చెప్పేసి వీళ్ళు అంత త్వరగా అయితే దగ్గరికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. డీల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా వీళ్ళు మాత్రం చెయ్యి చేసుకోరు. అది చాలా గొప్ప విషయం. ఇక్కడ అసలు చెయ్యి చేసుకోవటాలు ఉండవు. వీళ్ళ చేతిలో లాఠీ కూడా ఉండదు, లాఠీ పైకి ఎత్తరు. అది మెయిన్ రీజన్ ఇక్కడ. ఎవరైనా సరే, ఎంత సామాన్య మానవుడైనా సరే లాఠీ పైకి లేపి ఒక దెబ్బ కొట్టరు. మెయిన్ వీళ్ళు జాగ్రత్తగా పట్టుకుంటారు, సంఖ్యలు వేస్తారు, తీసుకెళ్ళి కోర్టులో అప్పచెప్తారు. కోర్టులో అప్పచెప్తే వాళ్ళ నేరం ప్రూవ్ చేసిన తర్వాత అక్కడే శిక్షలు పడతాయి వాళ్ళకి. ఆ శిక్షలు పడటం కూడా అది 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, 5 సంవత్సరాల, వాళ్ళ మీద ఏమన్నా క్రిమినల్ కేసులు ఉన్నాయా, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అన్నది వీళ్ళు ఇక్కడే కార్ ఆపిన దగ్గరే చెక్ చేస్తారు. వీళ్ళ కారులో ల్యాప్టాప్ చూసి ఆ నేమ్ తోటి ఏమన్నా ఉన్నాయా అని చూస్తారు. ఏమన్నా ఉన్నాయి అంటే మాత్రం వీళ్ళు వెంటనే కోర్టుకు అప్పచెప్తే కోర్టు చూసుకుంటుంది వీళ్ళని. అంతేగాని వీళ్ళని మాత్రం అసలు వీళ్ళు కొట్టరు, కొట్టే రూల్ మాత్రం లేదు ఇక్కడ. అదొక గొప్ప విషయం అని చెప్పాలి. ఏం కొట్టరు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర గన్ను అయితే ఉంటుంది, అదైతే 100% నిజమని చెప్పాలి. ఇంక వాళ్ళు వీళ్ళు అనే పని లేకుండా అందరి దగ్గర గన్ను అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేస్తారు. ఎంతమంది పోలీసులు ఉన్నా అక్కడ ఒక్క పర్సనే ఉన్నా కూడా ఎదురు కాల్పులు జరిగే అవకాశాలే ఉంటాయి. చాలా చోట్ల అదే జరుగుతుంది. కాబట్టి వీళ్ళు అంత తొందరపడి ముందుగా వెళ్ళటాలు, వాళ్ళ దగ్గర ఏముండదు అని అయితే అస్సలు అనుకోరు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళని అలా చేతులు పైకెత్తి కారులోంచి దిగటం, అలా వాళ్ళు మళ్ళీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ చేతలకి వెంటనే సంఖ్యలు వేస్తారు. కొంతమందిని బార్లో పడుకోబెడతారు, కొంతమందిని తీసుకెళ్ళి బార్లో పడుకోబెట్టారు అంటే వాళ్ళు మరీ కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితేనే వాళ్ళని బార్లో పడుకోబెడతారు. లేదంటే తీసుకెళ్ళి వెంటనే బ్యాక్ సైడ్ తిప్పుతారు, చేతులు 2 సంఖ్యలు వేస్తారు, తీసుకెళ్ళి కారులో కూర్చోబెడతారు. వాళ్ళ స్టోరీ ఏందని అడుగుతూ ఉంటారు. ఇక అలా జరుగుతూ ఉంటుంది. అంతేగాని మనకొక రూల్ వీళ్ళకొక రూల్ అయితే ఏం ఉండదు, సేమ్ రూలే ఉంటుంది. ఇక్కడ తప్పు చేయకుండా ఉండాలి. ఏదైనా సరే తప్పు చేశారు అంటే మాత్రం తప్పించుకోవటం కష్టం, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే మన ఇండియా నుంచి వచ్చిన పిల్లలు చాలా జాగ్రత్తగా నడిచెళ్ళకండి రోడ్ల మీద. అలా అని చెప్పేసి మీరు రాగానే ఓన్ కార్ అయితే కొనలేరు కాబట్టి రెంటెడ్ కార్లోనన్నా తిరగండి.
ఎందుకంటే ఇక్కడ నడిచి వెళ్ళటం అన్నది చాలా డేంజర్ వ్యవహారం. ఎవరైనా ఏముందులే దగ్గరే కదా, కాలేజీల దగ్గరే కదా అని చెప్పేసి నడుస్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. సాధ్యమైనంత వరకు ఓన్ కార్ కొనుక్కోండి. పార్ట్ టైం జాబ్లు ఎలాగో దొరుకుతూనే ఉంటాయి. దొరకటం అంటే మరీ అంత ఎక్కువ దొరకట్లేదు, ఈ మధ్య దొరకట్లేదు అని చెప్తున్నారు, కానీ దొరికినప్పుడు చేసుకొని ఇద్దరు ముగ్గురు కలిసైనా ఒక ఓన్ కార్ కొనుక్కొని దాంట్లో కలిసి వెళ్ళండి. అంతేగాని నడిచి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. అంత దూరం నుంచి తల్లిదండ్రులు మిమ్మల్ని అంత మనీ ఖర్చు పెట్టి పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏదో చేస్తాము, ఇంకెలానో ఉంటాము అంటే మీ లైఫ్ పాడైపోయింది, తల్లిదండ్రుల లైఫ్ పాడైపోయింది. అదంతా కూడా మీరు రిస్క్లో పెట్టిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఏంటంటే, అలాంటివి కనుక ఏమన్నా చేసి దొరికిపోతే మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కించి పంపించడం ఒకటే కాదు, ఇక్కడ కూడా మీ లైఫ్ చాలా రిస్క్లో పడిద్ది. ఇక్కడ ఏదైనా సరే మనీతో కూడుకున్న పని కాబట్టి, ఎక్కువ మనీతో కూడుకున్న పని కాబట్టి అలాంటివన్నీ కూడా పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇతను చూడండి, పడవను కట్టుకొని వెళ్తున్నాడు కార్కి. ఈ పడవలు కట్టుకొని వెళ్ళటం కూడా ఎలా ఉంటుందంటే, ఇది వీళ్ళు వీకెండ్ వస్తే చాలు వాటర్లోకి వెళ్ళి పడవలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మాల్కి వెళ్ళి నేను అప్పుడెప్పుడో స్టార్టింగ్లోనే, అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడే అవన్నీ కూడా వీడియో తీసుకొచ్చాను. కాకపోతే ఆ వీడియోలు ఎందుకో అంత బాగా రాలేదని చెప్పేసి అవి మొత్తం కూడా డిలీట్ చేసేసాను. ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ని మర్చిపోకుండా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.